మీరు రేపు వస్తారండి, ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలవేయండి. మాకు కావాల్సింది బూతుల నేతలు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నిలదించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు, ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. మీ ఇంట్లో కూర్చొని గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిసేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడం, నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకరిక్కడికి. చెత్త చెత్తే కదా. ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 35-36 రోజుల నుంచి పండగలు కూడా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం. వాళ్ళ జీతాలు పెంచింది తెలుగుదేశం, మళ్ళీ వాళ్ళని ఆదుకునే తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మనం టిట్కో ఇళ్లు కట్టాం, 8,900 ఇళ్లు కట్టాం. ఏం చేశారు? వీళ్ళ ఇళ్లకు రంగేశారు. హెలికాప్టర్లు వస్తాడు చూసా. ఆ ఇళ్లకు రంగు మొఖాలకు వేసుకొని తిరగాలి మీరు. ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డని పేరు పెడితే అయిపోతున్న తమ్ముళ్ళు. ఇల్లు అనేది ఒక ఆస్తిని అయితే ఉంటారో, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా వాళ్ళకి ఇంటి వసతి ఇవ్వాలని అలాంటి ఇళ్లు నిర్మాణం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 90% పూర్తి చేశాం. 10% చేయలేకపోయారు మీరు. 10% పూర్తి చేయని వాళ్ళు 3 రాజధానులు కడతారంట. కడతారా తమ్ముళ్ళు? 3 రాజధానులు. 3 రాజధానులు కాదు, మిమ్మల్ని తొందరలోనే భూస్థాపితం చేసే పరిస్థితికి వస్తారు. గుడివాడ పామర ప్రధాన రహదారి ప్రమాదం జరిగిన రోజు ఏదైనా ఉందా? పేపర్లో రాని రోజు ఏదైనా ఉందా? ఆ రోడ్డు ఏమైనా చేశారా అని విన్నా. నేను ఒకటే చెప్తున్నా, దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా పూర్తి చేస్తాం. ఇక్కడ వచ్చిన నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ఎగరేస్తారు. ఏం చేస్తారని అడుగుతున్నా. ఏమి చేయలేరు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు పనులు చేసిన వ్యక్తుల్ని నిలబెట్టి బాధ్యత కానీ అధికారం కానీ మన రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఆ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు, రాజారెడ్డి కాదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, హక్కుల కోసం పోరాడతాం, సాధిస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్నదాత రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం. వైకాంట్ పులివెందల. అవునా కాదా? ఎందుకు మీకు ఓటు వేయాలి? పులివెందల్లో బాబాయిని తప్పిందానికి వేయాలనా? నీళ్ళు ఇవ్వకుండా చేసిన దానికి వేయాలనా? రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి వేయాలనా? సమాధానం ఉందని అడుగుతున్నా. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు రావు వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నాము. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నా
ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం. ఈ 10 సంవత్సరాల్లో చేసింది జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉంటూ కాంట్రాక్ట్ వాళ్ళిద్దరి మధ్య ఆ కాంట్రాక్ట్ ఏంటో అని అడగవచ్చు మీరు. ఆ కాంట్రాక్ట్ బూతులు మాట్లాడటం, కాంట్రాక్ట్ సైన్ చేశాడు ఈ బూతుల మంత్రి. రైతులు పిల్లలు అబ్బా మీరు వచ్చారు బాబు అని చెప్పి టీవీ కట్టేసే పరిస్థితి వచ్చింది రాష్ట్రం అంతా. గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం. ఈ రోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అది కూడా వికాసం అనే పేరు పెట్టి 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆ తరువాత